నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా, మన తల లోపల ఉండే జస్ట్ 1.5 కేజీల బరువుండే ఓ అవయవం మన ఆలోచనలని, మన జ్ఞాపకాలని, మన కదలికలని, అరే సింపుల్గా చెప్పాలంటే మనం చేసే ప్రతి పనిని ఎలా కంట్రోల్ చేస్తోందో అని? ఈరోజు మనం అదే అద్భుతం గురించి, మన బ్రెయిన్ గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకోబోతున్నాం. అవును, వినడానికి సింపుల్గా ఉన్నా ఇదే నిజం. మనం చేసే ప్రతి పనికి అసలు మన ఉనికికే కారణం మన బ్రెయిన్ అన్నమాట. సో మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. అయితే ఈ న్యాచురల్ సూపర్ కంప్యూటర్ అసలు పవర్ ఎంత, దాని అసలైన కెపాసిటీ ఏంటి? మనకు పైకి కనిపించేదానికంటే చాలా చాలా పవర్ఫుల్ ఇది. మరి దాని సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? పదండి, ఈ జర్నీ మొదలు పెడదాం. ముందుగా మన మెదడు అసలు దేనితో తయారైంది, దాని ఫిజికల్ బయోలాజికల్ స్ట్రక్చర్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఈ అద్భుతమైన మెషిన్ లోపల ఏముందో తెలుసుకుందాం. ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. మన బాడీలోకెల్లా అత్యంత ఎక్కువ ఫ్యాట్ ఉన్న అవయవం ఏదో తెలుసా? మన మెదడే. అవును, దాదాపు 60% కొవ్వుతోనే ఇది తయారైంది. మరి ఫ్యాట్ ఎందుకంటే మన నాడీ కణాలు అంటే న్యూరాన్లు హెల్దీగా ఉండటానికి ఇది చాలా చాలా అవసరం. కొవ్వు మాత్రమే కాదు, బ్రెయిన్లో మేజర్ పార్ట్ నీళ్లే ఉంటాయి. ఎంతంటే దాదాపు 75%. అందుకే చూడండి, మన బాడీ కొంచెం డీహైడ్రేట్ అయినా అంటే నీళ్లు తగ్గినా వెంటనే తలనొప్పి స్టార్ట్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే కరెక్టుగా నీళ్లు తాగటం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్కి మన బ్రెయిన్ చాలా సెన్సిటివ్ అన్నమాట. అందుకే తలనొప్పితో మనకి వార్నింగ్ ఇస్తుంది. ఇంకా మన బ్రెయిన్ గురించి మరో 2 విచిత్రమైన విషయాలున్నాయి. ఒకటి, దానికి నొప్పి తెలియదు. షాకింగ్ కదా? అవును, మెదడులో పెయిన్ రిసెప్టర్స్ అనేవి ఉండవు. అందుకే డాక్టర్లు పేషెంట్కి స్పృహలో ఉన్నప్పుడే బ్రెయిన్ సర్జరీలు కూడా చేయగలుగుతారు. ఇక రెండోది, మన బాడీ వెయిట్లో బ్రెయిన్ చాలా చిన్న పార్ట్ అయినా మనం పీల్చే ఆక్సిజన్లో ఏకంగా 20% అంటే 5వ వంతు ఒక్క బ్రెయినే వాడేసుకుంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఎంత పవర్ఫుల్ అని. సరే, ఇప్పటిదాకా బ్రెయిన్ ఫిజికల్ స్ట్రక్చర్ చూశాం కదా. ఇప్పుడు దాని పర్ఫార్మెన్స్, దాని ప్రాసెసింగ్ పవర్ గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగా ఒక న్యాచురల్ సూపర్ కంప్యూటర్. మనం మెలకువగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుందో తెలుసా? దాదాపు 20 నుంచి 25 వాట్స్. అంటే ఆ పవర్తో ఒక చిన్న ఎల్ఈడి లైట్ బల్బ్ను ఈజీగా వెలిగించొచ్చు. మన తలలోపల ఒక చిన్న పవర్ హౌస్ ఉందన్నమాట. ఎంత అద్భుతం కదా! ఇక స్టోరేజ్ కెపాసిటీ విషయానికొద్దాం. హ్యూమన్ బ్రెయిన్ స్టోరేజ్ అక్షరాల మనం ఊహించలేనంత. ఎంతో తెలుసా? 2.5 పెటాబైట్స్. 2.5 పెటాబైట్స్ అంటే ఎంత అని ఆలోచిస్తున్నారా? సింపుల్గా చెప్పాలంటే దాదాపు 30 లక్షల గంటల టీవీ షోలను నాన్ స్టాప్గా రికార్డ్ చేస్తే ఎంత డేటా అవుతుందో అంతా. అంటే మన లైఫ్ టైం మెమరీస్ అన్నీ అందులో ఈజీగా స్టోర్ అయిపోతాయన్నమాట. మరి ఇంత పెద్ద డేటాని ప్రాసెస్ చేయాలంటే స్పీడ్ కూడా కావాలి కదా. అందుకే బ్రెయిన్ అంత పవర్ వాడుకుంటుంది. మన బ్రెయిన్లోని న్యూరాన్ల మధ్య ఇన్ఫర్మేషన్ ఎంత స్పీడ్గా వెళ్తుందో తెలుసా? గంటకు 430 కిలోమీటర్ల వేగంతో. అంటే చాలా హై స్పీడ్ రేసింగ్ కార్ల కన్నా ఫాస్ట్. మన ఆలోచనలు అక్షరాల మెరుపు వేగంతో ప్రయాణిస్తాయన్నమాట. మన బ్రెయిన్ లోపల ఒక సూపర్ హైవే ఉన్నట్టే. మనం రెస్ట్ తీసుకున్నా సరే మన బ్రెయిన్ మాత్రం రెస్ట్ తీసుకోదు, ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇది చాలా మందికి తెలియని విషయం. మనం మెలకువగా ఉన్నప్పుడు కన్నా నిద్రపోతున్నప్పుడే మన బ్రెయిన్ ఇంకా యాక్టివ్గా ఉంటుంది. మరి ఆ టైంలో ఏం చేస్తుందంటే మెమొరీస్ని ఆర్గనైజ్ చేయడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం లాంటి పనులన్నీ చేస్తుందన్నమాట. అందుకే మంచి నిద్ర మన బ్రెయిన్కి చాలా చాలా ముఖ్యం. ఫైనల్గా మన బ్రెయిన్ తనను తాను ఎలా మార్చుకుంటుంది, ఇంకా దాని గురించి ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటో తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నామనుకోండి, వెంటనే మన బ్రెయిన్లో ఒక కొత్త న్యూరల్ పాత్వే అంటే ఒక కొత్త కనెక్షన్ ఫామ్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే లెర్నింగ్ అనేది మన బ్రెయిన్ ఫిజికల్ స్ట్రక్చర్నే మార్చేస్తుంది. సో మన బ్రెయిన్ అనేది ఒక రాయిలా స్థిరంగా ఉండేది కాదు. అది ఎప్పటికప్పుడు తనను తాను చెక్కుకునే ఒక శిల్పి లాంటిది. సరే, ఇప్పుడు బ్రెయిన్ గురించి చాలా పాపులర్ అయిన ఒక క్వశ్చన్. మనం మన బ్రెయిన్లో కేవలం 10% మాత్రమే వాడతామంటారు కదా, అది నిజమేనా? సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అది ఒక కంప్లీట్ అపోహ. అస్సలు నిజం కాదు. అసలు నిజం ఏంటంటే మనం బ్రెయిన్లోని ప్రతి పార్ట్ని వాడతాం. అయితే అన్ని పార్ట్స్ని ఒకేసారి వాడం అంతే.
ప్రతి పార్ట్కి ఒక స్పెసిఫిక్ జాబ్ ఉంటుంది. మనం మాట్లాడుతున్నా, నడుస్తున్నా, చివరికి నిద్రపోతున్నా సరే బ్రెయిన్లోని వేరువేరు భాగాలు యాక్టివ్గానే ఉంటాయి. చూడండి, మన బ్రెయిన్ గురించి మనం ఇంత తెలుసుకున్నా సైన్స్ ఇప్పటికీ దాని గురించి తెలుసుకుంది జస్ట్ పైపైన మాత్రమే. ఈ అద్భుతమైన అవయవం అసలు ఎలా పనిచేస్తుందో అన్నది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. సో మన తలలో ఉన్న ఈ శిల్పి ఇంకా ఎలాంటి రహస్యాలను తనలో దాచుకుంది? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నా. మన బ్రెయిన్ అనేది మన ఊహకు అందని ఒక శక్తి కేంద్రం. దాని గురించి తెలుసుకునే మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ విశ్లేషణ మీకందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.